రెండో దశకు రుణమాఫీకి ఏర్పాట్లు. రేపే రైతుల ఖాతాల్లో నగదు జమ. రేపు సభలో రుణమాఫీపై చర్చ పెట్టే ఆలోచనలో సర్కార్. రెండో విడత రైతు రుణమాఫీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయలు వరకు రైతుల రుణమాఫీ చేస్తామన్న హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పుడు రెండో విడత రైతు రుణమాఫీకు సిద్ధమైంది. ఈ నెలాఖరులో రెండో విడత, వచ్చే నెల మొదటి వారంలో మూడో విడత నిధులు విడుదల చేస్తామన్న ప్రకారమే రేపు నిధులు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు అసెంబ్లీలో ప్రకటించారు. రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే విషయమై ఆర్థిక శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 1,50,000 లోపు రుణం ఉన్న రైతుల ఖాతాలోకి రేపు నిధులు జమ కానున్నాయి. ఇక రెండో విడత రుణ మాఫీ నిధులను అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ విడుదల చేయనున్నారు. రుణమాఫీపై రేపు చర్చ. రేపు సభలో రుణమాఫీపై తెలంగాణ సర్కార్ చర్చ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు విశ్వనీయ సమాచారం. రేపు కూడా సభలో 19 శాఖల పద్దులపై చర్చ నేపథ్యంలో ప్రకటన అయినా చేయాలని సర్కార్ భావిస్తుంది. తొలి విడతలో సాంకేతిక సమస్యలు కాగా, మొదటి విడతలో ₹1,00,000 వరకు మాఫీ చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా కొంతమంది రైతుల ఖాతాల్లో నగదు పూర్తిగా జమ కావడం లేదని ఫిర్యాదులు అందుతుండటంతో దీనిపై మంత్రి తుమ్మల స్పందించారు. మొదటి విడతలో ₹1,00,000 వరకు రుణమాఫీ చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా కొంతమంది రైతుల ఖాతాల్లో నగదు పూర్తిగా జమ కావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని దీనిపై మంత్రి తుమ్మల వివరణ ఇచ్చారు. మొదటి విడతలో ₹1,00,000 వరకు రుణాలు ఉన్న రైతులకు మాఫీ అవుతుందని భావించగా, కొంతమంది రైతుల ఖాతాల్లో సాంకేతిక సమస్యల వల్ల అది సాధ్యం కాలేదు. రుణమాఫీ సొమ్మును రిజర్వ్ బ్యాంకు ఈకుబేర్ విధానంలో జమ చేస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 17,877 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ₹84.94 కోట్ల జమ కాలేదన్నారు. ఆ నిధులు ఆర్బీఐ వద్దే ఉన్నాయని తెలిపారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.